మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా వరకు ఇప్పుడు మనం వింటూ ఉన్నది క్యాన్సర్. సో ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా ఒక 10 మందిలో 8 మంది కూడా మనం క్యాన్సర్ బారిన పడ్డారు అనే పదాన్ని వింటూ ఉన్నాము. సో ఇందులో భాగంగా చాలా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం చూస్తూ ఉంటాం. సో మరి ఫుడ్ రిలేటెడ్ క్యాన్సర్ మనకి ఎలా వస్తుంది? సో చాలామంది డాక్టర్స్ కూడా మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, సో చికెన్ అనేది ప్రోటీన్ ఖచ్చితంగా ఇంటేక్ తీసుకోవాలి అని. సో మరి చికెన్కి సంబంధించి క్యాన్సర్ ఎలా వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. సో దీన్ని చేసుకునే ప్రాసెస్లో కూడా మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో దానివల్ల క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు అనే ఒక ఫ్యాక్టర్. సో చికెన్ మనం ఎలా వండుకుంటూ ఉంటాం, ఇంట్లో అయితే మాత్రం మన అమ్మ వాళ్ళు కుక్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కువ శాతం 90% ఆఫ్ పీపుల్ బయట తినే చికెన్. సో దాన్ని ఎలా చేస్తుంటాం, స్మోక్డ్ కిచెన్ అంటాం, అండ్ అలానే గ్రిల్డ్ చికెన్ అంటాం, ఇంకా చాలా వరకు డ్రై రోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ చికెన్ తినటం వల్ల క్యాన్సర్ ఎలా ఫామ్ అవుతుంది బాడీలో, సో ఈ విషయాలు చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆకర్ష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. హలో సార్, నేను చెప్పినంత వరకు ఇది నేను చాలా వింటున్నటువంటి కామన్. సో చికెన్ ప్రోటీన్, కానీ దాన్ని చేసుకునే ఫార్మేషన్ ఉంటుంది సో అని. సో మేము ఈరోజు సార్తో పాటు లైవ్లో చూపించబోతున్నాం ఏ టైప్గా తీసుకుంటే మన చికెన్ ఎలా ఉంటే అది క్యాన్సర్ రిలేటెడ్ అవుతుంది. సో ఆ విషయాన్ని మాట్లాడి మనం లైవ్లో ఒకసారి ట్రై చేద్దాం ప్లీజ్ సార్. హలో వ్యూయర్స్, ఇప్పుడు చికెన్ ఎలా తినాలి, ఎందుకంటే మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్. సో ఈ చికెన్ మనం రెగ్యులర్ బేసిస్గా కన్జ్యూమ్ చేసినప్పుడు ఎలాంటి పద్ధతిలో కుక్ చేసుకోవాలని మనకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎలా తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా తినడం వల్ల స్పెసిఫిక్గా దానికి కావాల్సిన బెనిఫిట్స్ మనం పొందొచ్చు. కానీ కొన్నిసార్లు మనం కుక్ చేసే విధానం బట్టి ఆ బెనిఫిట్స్ అంతా కూడా మనకు జీరో అయిపోతుంది. సో అలా చేసుకోకుండా మనం ఎట్లా చేసుకుంటే బెటర్ ఉంటుంది ఇవాళ మనం చూద్దాం. సో ఇప్పుడు చికెన్ కుక్ చేయడంలో స్పెసిఫిక్గా మనం ఎలా కుక్ చేసుకోకూడదు, దానివల్ల మనకి హెల్త్కి డెలిటీరియస్ ఎఫెక్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం సార్. యా, స్టార్ట్. 1 minute. ఇప్పుడు మీరు ఏం యూజ్ చేశారు మేడం కుకింగ్కి? ఓకే, ఫ్లేమ్ వెలిగించారు, నెక్స్ట్ ఇది పెట్టారు. సో వాట్ ఈస్ దిస్? ఈ ప్యాన్ ఏం ప్యాన్ ఇది? నాన్ స్టిక్ ప్యాన్. సో ఫస్ట్ ఈ నాన్ స్టిక్ ప్యాన్ యూసేజే రాంగ్. ఫస్ట్ టు కుక్ స్పెసిఫికలీ మీట్ ఆర్ ఎనీ అదర్ వెజిటబుల్ ఫర్ సపోజ్, నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయడమే తప్పు. సో నాన్ స్టిక్ ప్యాన్ మనం మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు యూస్. ఆయిల్ వేసుకున్నాం. వన్ సెకండ్. ఇప్పుడు మీరు వాడేది ఏం ఆయిల్ అండి? మామూలు ఆయిల్ సార్. అంటే రెగ్యులర్ గా మీరు యూజ్ చేసేది కుకింగ్ అన్నిటికి ఇంట్లో ఇదే వాడతారు కదా, సో పామ్ ఆయిల్ వాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పామ్ ఆయిల్ ఈజ్ వెరీ డేంజరస్ టు అవర్ బాడీ. సో ఈ పామ్ ఆయిల్ ఫస్ట్ వాడడం వల్ల ఫస్ట్ మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ కుక్ చేస్తున్నామో అక్కడ బేసిక్ స్టెప్ నుంచే తప్పు చేస్తున్నట్టు కుకింగ్ ప్రాసెస్లో. సో ఫస్ట్ మనం ఖచ్చితంగా ఈ పామ్ ఆయిల్ అనేది మన కుకింగ్ ప్రాసెస్లో నాన్ వెజే కాకుండా ఎలాంటి కుకింగ్ కూడా పామ్ ఆయిల్ మాక్సిమం లిమిట్ చేయడం బెటర్. సో ఈ పామ్ ఆయిల్ కుకింగ్ వల్ల మనకు చాలా వరకు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు స్టాప్ ఆర్ డిక్రీజ్ యూసేజ్ ఆఫ్ పామ్ ఆయిల్. ఓకే, అంటే అలాంటి ఒక పామ్ ఆయిల్లే మనం యూజ్ చేసి ఈరోజు చికెన్ చేయబోతున్నాం. 1 మిస్టేక్ నాన్ స్టిక్, సెకండ్ మిస్టేక్ పామ్ ఆయిల్. సో నెక్స్ట్ మనందరికి ఎంతో ఇష్టమైన చికెన్. సో ఇప్పుడు ఆయిల్ మనం వేసిన తర్వాత యూ కెన్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ ఫ్లేమ్స్. సో ఇంత హై హీట్ ఆఫ్ ఆయిల్లో కూడా మనం కుక్ చేయడం అనేది వెరీ వెరీ రాంగ్. ఓకే, దెన్ నెక్స్ట్ చికెన్ వేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఆయిల్ వేసేసాం, చికెన్ వేసేసాం. సో ఈ చికెన్ ప్రిపరేషన్ లో నార్మల్ గా ఏమేమి యాడ్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. కారం, సాల్ట్, అండ్ అలానే కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి ఖచ్చితంగా ఆబ్వియస్లీ కలర్ యూజ్ చేశాను. సో ఈ కలర్ స్పెసిఫిక్ గా ఇట్స్ ఎ కార్సినోజెన్ అండి. ఇట్స్ ఆల్రెడీ యాక్చువల్లీ బ్యాన్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్. యా, దిస్ ఈస్ అ కలర్. మనం చికెన్ బయట చూసినప్పుడు కబాబ్స్ లో రెడ్ గా మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది చికెన్. యాక్చువల్లీ మీకు చూపించడం కోసం కూడా ఇప్పుడు వేసాము. వీ విల్ షో ఇట్ ఇన్ అ వైల్. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్, ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అనేవి ఎప్పటి నుంచి బ్యాన్. ఐ థింక్ ఎవ్రీబడి లాట్ ఆఫ్ అవేర్నెస్ ఉంది, కానీ మనకి ఏంటంటే బయట చూడగానే టెంప్ట్ అయిపోతాం ఆ చికెన్ చూడగానే. సో అది వెళ్ళగానే మనకి అది తినేయాలనిపిస్తుంది. సో అట్లా అట్రాక్టివ్ గా కనిపించడం కోసం ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అనేవి విచ్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. ఆల్మోస్ట్ దీనికి అనుకోవచ్చు మనం మేడం, ఇది ఆల్మోస్ట్ ఇట్ కాజెస్ క్యాన్సర్.
సో ఇది లాంగ్ టర్మ్ గా కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల ఈ కంటిన్యూస్ గా ఇలాంటి ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్, నాట్ జస్ట్ చికెన్, మనకి కలర్ఫుల్ కనిపించడానికి అన్నిట్లో వాడుతూ ఉంటారు ఇది. సో స్పెసిఫిక్ గా ఈ చికెన్ లో ఎక్కువ వాడతారు కాబట్టి ఇది స్పెసిఫిక్ గా మనం గమనించి ఫుడ్ కలరింగ్ వాడారా లేదో తెలుసుకొని అది మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం తెలుస్తుంది. పర్ఫెక్ట్. సో మేడం ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయినట్టే కదా? సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో ఇక్కడ మనం ఐ వాంటెడ్ వ్యూవర్స్ టు సీ స్పెసిఫికలీ ఎట్లా ఉందనేది మీరు ఒక్కసారి చూడండి, మీకు జూమ్ లో చూపిస్తాము. అంటే సార్ ఇది నార్మల్ గా మేము ఇంట్లో కుక్ చేసుకున్నట్టే, అండ్ బయట నేను ఏదైనా ఇంటి ఉంటేనే ఇలా ఉంటేనే తింటాము. సో అందులో ఏముంది సార్? సో స్పెసిఫిక్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ వ్యూవర్స్ టు సీ వన్ థింగ్. ఇక్కడ ఏంటంటే మనము ఇంత కుక్ చేసిన తర్వాత ఆయిల్లో మనం ఆయిల్ వాడిన తర్వాత కుక్ చేసిన తర్వాత ఈ స్పెసిఫిక్ గా ఇదేదైతే మొత్తం దీన్ని చార్డ్ చికెన్ అంటాం మనం. సో ఆల్మోస్ట్ మనకి మొత్తం మాడిపోయింది యాక్చువల్లీ. సో ఇట్లా జనరల్ గా మనకి నాకు తెలిసి మోస్ట్లీ ఐ థింక్ వీ హ్యావ్ షోన్ tried to show you how it is generally displayed outside. I hope we have shown the similar kind. Actually మేము ఇవాళ చేసిన ఉద్దేశం కూడా అదే. సో బయట ఇట్లా చూసినప్పుడు మనకి టెంప్టింగ్ గా ఉంటుంది తిన్నాను కాబట్టి అది ఆల్మోస్ట్ రిక్రియేట్ చేయడానికి ట్రై చేసాము. సో ఇట్లా స్పెసిఫిక్ గా ఈ హై ఫ్లేమ్ లో యాక్చువల్లీ మీకు ఇందాక మీరు గమనించుంటే ఇది చాలా హై ఫ్లేమ్ లో కుక్ చేసాం. ఇది నార్మల్ గా మనం కుక్ చేసుకునే రాదు, ఇది హై ఫ్లేమ్ లో కుక్ చేస్తున్నప్పుడే ఇట్లా వస్తుంది, ఈ చికెన్ అనేది ఇలా అవుతుంది. సో ఈ హై ఫ్లేమ్ లో ఫస్ట్ వాడకూడదు. మనం వాడిన ఆయిల్ రాంగ్, మనం కుక్ చేసే విధానం కూడా తప్పు. సో ఇప్పుడు ఇది అంతా తప్పులు చేయడం వల్ల సో ఈ కంప్లీట్ గా ఈ బ్లాక్ అయింది కదా మేడం, చూస్తున్నారా మీరు? స్పెసిఫిక్ గా సో దీన్ని చార్డ్ అంటాం, దీన్ని చార్డ్ చికెన్ అంటాం. సో ఈ చార్డ్ చికెన్ లో కొన్ని బ్యాడ్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఇట్లా కుక్ చేయడం వల్ల ఇవి చికెన్ లో ఉండవు. చికెన్ ని హై ఫ్లేమ్ లో కుక్ చేయడం వల్ల స్పెసిఫిక్ గా కొన్ని మనకి PAH అని, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటాం. సో ఇవి ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. ఇది ఆల్మోస్ట్ మనకి చెప్పొచ్చు ఇట్లా కంటిన్యూస్ ఇలాంటి ఫుడ్ చార్డ్ ఫుడ్ తినడం వల్ల మనకి స్పెసిఫిక్ గా మన DNA కూడా చేంజెస్ వచ్చి కొన్ని మ్యూటేషన్స్ అయ్యి, అంటే రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ డెఫినెట్లీ మనకి చాలా వరకు హెల్త్ కి డెల్టీరియస్ ఎఫెక్ట్స్, మన కార్డియాక్ కానీ ఆర్ మన గట్కి సంబంధించిన రిలేటెడ్ కానీ చాలా వరకు చూస్తాం. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ చికెన్ కుకింగ్ డన్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మనం కుక్ చేసిన చికెన్ మనం ఏదైతే ఆయిల్ యూజ్ చేసి ప్యాన్ లో ఫ్రై చేసామో సో ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ గా చార్డ్ అయిపోయింది. దీన్ని చార్డ్ చికెన్ అంటాం స్పెసిఫిక్ గా. ఈ నల్లగా ఎట్లయితే ఫామ్ అవుతుందో ఇది మనకి ఒంటికి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు నేను ఏదైతే PAH గురించి కొన్ని కాంపౌండ్స్ మాట్లాడానో ఆ కాంపౌండ్స్ మన బాడీలో మన DNA చాలా చేంజెస్ చేస్తుంది, ప్లస్ మన గట్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఫుడ్ కలరింగ్ వాడడం విచ్ ఇస్ ఎ క్యాన్సరస్ ఏజెంట్. సో ఆల్ టుగెదర్ అసలు కంప్లీట్ గా మనం ఏదైతే కుకింగ్ స్టైల్ ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ గా బయట చేస్తున్నామో, ఇప్పుడు మీకు ఏదైతే చేసి చూపించామో కంప్లీట్ గా ప్లీజ్ ట్రై టు అవాయిడ్. అండ్ ఇట్లాంటి చికెన్ స్పెసిఫిక్ గా తినడం ఆపేసి. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా మేడం బార్బిక్యూ చికెన్ అని. సో బార్బిక్యూ ఇస్ గుడ్, బట్ ఇట్లా ఓవర్ గా ఎక్కువసేపు గ్రిల్ చేసింది. ఇప్పుడు మనం ఇంట్లో అంటే మనం స్పెసిఫిక్ టైం సెట్ చేసుకొని బార్బిక్యూ చేసుకుంటాం, బట్ బయట మనకు దొరికే ఫుడ్ ఎంతసేపు బార్బిక్యూ చేశాడో, ఎంత హై ఫ్లేమ్ లో చేశాడో, ప్లస్ దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం మంచిగా దాని టేస్టీనెస్ ఉండడం కోసం ఏమేమి కాంపౌండ్స్ యాడ్ చేస్తారో మనకేం తెలియదు. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ కన్జంప్షన్ తగ్గించండి. అందులో కూడా స్పెసిఫిక్ గా బార్బిక్యూడ్ కానీ ఇప్పుడు మనం స్మోక్డ్ చికెన్ కానీ ఇట్లా చార్డ్ చికెన్ కానీ తినడం మాత్రం స్పెసిఫిక్ గా ఆపేసేయండి. సో ఇప్పుడు మనం చికెన్ కుకింగ్ అయిపోయింది కదా, సో మనం స్పెసిఫిక్ గా ఇందాక ఆయిల్ వాడినాం. సో ఇది ఏదైతే ఆయిల్ వాడినామో సో యాజ్ యూ కెన్ సీ హియర్ కంప్లీట్ గా ఈ మనం ఏవైతే మనం కాంపౌండ్స్ వాడామో ఈ బ్లాక్ కలర్ ఏవైతే ఉందో ఈ చార్డ్ ఫుడ్ కాంపౌండ్స్, దీస్ ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ ద హార్ట్. మనకి ఎట్లయితే హార్ట్ కి చాలా చాలా డెల్టీరియస్ ఎఫెక్ట్స్ ఉంటుంది, మన గట్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ బయట ఇప్పుడు మనం ఒకటేసారి కుక్ చేస్తేనే దీని పరిస్థితి ఇది. బట్ జస్ట్ ఇమాజిన్ ఇదే ఆయిల్లో కంటిన్యూస్ గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దీని మీదనే కుకింగ్ చేస్తూనే ఉంటారు. మీరు తినే ఫుడ్ ఇట్లాంటి ఈ ఆయిల్ ని స్పెసిఫిక్ గా హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ అంటాం. ఈ హైడ్రోజినేషన్ ప్రాసెస్ అనేది అంటే రిపీటెడ్ కుకింగ్ వల్ల జరుగుతుంది ఈ హైడ్రోజినేషన్ అనే ప్రాసెస్. ఈ హైడ్రోజినేటెడ్ ఆయిల్ మనకి మన బాడీలో స్పెసిఫిక్ గా ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ అనే కంపౌండ్స్ ని చాలా పెంచేస్తుంది. సో దాని వల్ల స్పెసిఫిక్ గా సడన్ హార్ట్ డిసీజ్ రావడం అండ్ సడన్ గా స్ట్రోక్ రావడం పాల్పడతారు. సో స్పెసిఫిక్ గా ఈ హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ మేడం స్పెసిఫిక్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన వ్యూవర్స్ కి కూడా ఇట్లా రెగ్యులర్ రిపీటెడ్ కుకింగ్ ఆయిల్స్ లో తినడం వల్ల ఈ హైడ్రోజినేషన్ వల్ల మన ట్రైగ్లిజరైడ్స్, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవి కంట్రోల్లో ఉండవు. సో స్పెసిఫిక్ గా మనం రోజు వెళ్ళి టెస్ట్ చేసుకోం కాబట్టి మన ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉందో మనం సడన్ గా ఒక రోజు చూసుకునేసరికి చూస్తే ఎక్కడ ఉంటుంది ట్రైగ్లిజరైడ్స్ 400, 500. సో అప్పుడు మనం అసలు యాక్చువల్లీ చాలా మందికి అసలు గుర్తు కూడా ఉండదు పేషెంట్స్ కి.
దట్ దే హ్యావ్ చూజన్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అయిపోయింది. బయటికి వెళ్తే ఓకే అందరు తింటున్నారు కదా, ఇప్పుడు ఇట్లాంటి ఫుడ్ దగ్గరే 10 మంది ఉంటారు యాక్చువల్లీ. సో ఇట్లాంటి ఫుడ్ అందరు తింటున్నారు కాబట్టి ఇది నిజంగానే బెటర్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ కన్సంప్షన్ అని అందరు అనుకుంటున్నారు. బట్ దాన్ని డీబంక్ చేయడం కోసమే టుడే వీ వాంటెడ్ టు షో యూ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్. ఇంకొకటి దాంతో పాటుగానే, సో ఇప్పుడు చికెన్లోనే చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇదొక టైప్ చికెన్ అయితే సాసేజ్, చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినేటువంటి ఇవి. సో వీటి గురించి ఇదెందుకు తినకూడదు అనేది కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్ గా చికెన్ షాప్ లో తీసుకొని కుక్ చేసిన చికెన్ మనం చూసాం కదా. ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్, అంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు మన బ్రేక్ఫాస్ట్ లో లేని డైట్ మన ఫుడ్ దాంట్లో రెగ్యులర్ కన్సంప్షన్ దాంట్లో లేదు మేడం ఇంతకు ముందు. ఈ మధ్య కాలంలో స్పెసిఫిక్ గా మన ఇండియన్ డైట్స్ లో కూడా ఇది స్పెసిఫిక్ గా ఇంట్లో కాకపోవచ్చు, బట్ ఎప్పుడైనా హోటల్స్ కి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ గా చూస్తూ ఉంటాం దీన్ని చికెన్ సాసేజ్. ఇప్పుడు మీరు చూసే చికెన్ సాసేజ్. సో ఈ చికెన్ సాసేజ్ ప్రాసెస్డ్ మీట్ కింద వస్తుంది. ఈ చికెన్ నగ్గెట్స్ కూడా చిన్న పిల్లలకి ఇష్టంగా పెడతా ఉంటారు. అబ్బా చాలా కష్టపడి వచ్చారు, చదువుకొని వచ్చాడు, మంచి ఏదైనా ఫ్రై చేసి స్పెసిఫిక్ గా అంటే చికెన్ నగ్గెట్స్ మంచివే ఇట్లా చెప్పి పెడతా ఉంటారు చికెన్ కదా అని చెప్పి. సో ఇందులో స్పెసిఫిక్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్డ్ మీట్ లో చాలా చాలా సోడియం అనేది చాలా ఎక్కువ కలిపేస్తారు. ఉప్పు శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వీటిలో స్పెసిఫిక్ గా మనకి నైట్రోజమైన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇవి స్పెసిఫిక్ గా మనం కుక్ చేసినప్పుడు ఈ నైట్రోజమైన్స్, ఈ హై సోడియం కాంటెంట్ ఉన్న ఈ ప్రాసెస్డ్ మీట్ ఇది వెరీ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా చాలా చోట్ల చాలా అవేర్నెస్ పెరిగింది. ఇది బికాస్ ఇది మెయిన్ గా కన్జంప్షన్ ఆపమని చెప్తున్నారు. ఎందుకంటే ఇది కోలన్ క్యాన్సర్ కూడా లీడ్ చేస్తుంది. స్పెసిఫిక్ గా ఇప్పుడు ఈ రోజు మనం తినడం వల్ల రేపు క్యాన్సర్ రాదు, కానీ కంటిన్యూస్ కన్జంప్షన్ ఆర్ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఇప్పుడు ఈ నగ్గెట్స్ అనేది ఐ థింక్ ఎవ్రీ హౌస్ హోల్డ్స్ చాలా మంది ఇంట్లో నేను చూసాను కూడా నగ్గెట్స్ తినడం, ఇవన్నీ చూడడం. మనం కేఎఫ్సీకి వెళ్తే కూడా ఆల్మోస్ట్ దిస్ సిమిలర్ కైండ్ ఆఫ్ చికెన్ ఇదంతా కూడా కేఎఫ్సీకి వెళ్తా ఉంటాం. సో ఈ సాసేజెస్ కానీ వీటిలో స్పెసిఫిక్ గా దీన్ని ప్రాసెస్డ్ మీట్ అంటాం. ప్రాసెస్డ్ మీట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. మనం ప్రాసెస్డ్ ఆయిల్స్ గురించి ఎట్లయితే మాట్లాడడం మంచిది కాదని, రిఫైన్డ్ ఆయిల్స్ గురించి ఎట్లా చెప్తున్నామో ప్రాసెస్డ్ మీట్, ఎందుకంటే దీన్ని ప్రిజర్వేషన్ కోసం స్పెసిఫిక్ గా దీన్ని తయారీలోనే చాలా కాంపౌండ్స్ కలుపుతారు ఇది ఖరాబ్ కాకుండా ఉండడానికి. సో స్పెసిఫిక్ గా ఇలాంటివి తినడం వల్ల మనకి హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, మన గట్ హెల్త్ కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది. అంటే కొన్ని డేస్ వరకు వీటిని స్టోర్ అవ్వడానికి ఉంచుతారు కాబట్టి దాంట్లో వాడే కాంపౌండ్స్ అనేవి బాడీకి హార్మ్ఫుల్ చేస్తాయి. స్పెసిఫిక్ గా ఏంటంటే ఇవి మనకి ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి ఫ్రోజన్ ఫుడ్స్ అండి. మన దగ్గర మనం పక్కనేం ప్రిపేర్ చేయం. ఇది జనరల్లీ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ చేస్తాం, బట్ మన డైట్స్ లోకి వచ్చాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ వి కన్స్యూమ్ ఇస్ ఫ్రోజన్ ఫుడ్. చాలా అసలు అది ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఆల్రెడీ ఫ్రోజన్ ఫుడ్స్ లో పెడతారు. ప్లస్ నార్మల్ గానే ప్రిపరేషన్ ప్రాసెస్ లోనే, అంటే బికాస్ దీన్ని ఎప్పుడైతే తయారీ చేస్తారో అప్పుడే ఖరాబ్ అవ్వకుండా చాలా కాంపౌండ్స్ యాడ్ చేస్తాడు. సో నైట్రేట్స్ అని, నైట్రోజమైన్స్ అని, సో ఇట్స్ వెరీ వెరీ హార్మ్ఫుల్. అంటే దీని లోపల ఉన్న ప్రోడక్ట్స్ గురించి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్డ్ మీట్, అంటే దీన్ని అసలు తయారీలోనే తినకూడని ఐటమ్ ఏదైనా ఉందంటే అది ప్రాసెస్డ్ మీట్. సో స్పెసిఫిక్ గా మనం ఇవాళ ఎందుకు ఇది చూపించాలనుకుంటున్నా అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు ఇది మన డైట్ చైన్ లో కూడా వచ్చింది. సో మాక్సిమం ప్లీజ్ ట్రై టు అవాయిడ్, అంటే మనకి తప్పనప్పుడు ఓకే, బట్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్. ఓకే సార్, ఇంకోటి నాకు ఒక డౌట్ వచ్చింది మీరు చెప్తున్నప్పుడు. ఇది చికెన్ మనం చికెన్ షాప్ నుంచి తీసుకొచ్చింది. సో ఇవి సాసేజ్ అండ్ అరౌండ్ చికెన్ నగ్గెట్స్ కూడా చికెన్తో చేసినవి. ఈ రెండు కూడా చికెనే, ఇది కూడా చికెనే. ఓవరాల్ గా ఇక్కడ మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏం చెప్పామంటే నార్మల్ కుక్ చేసుకుని తినొచ్చు. సో అదేమి అంత బాడీకి హార్మ్ చేయదు. చికెన్ ఇట్స్ ప్రోటీన్. ఇది కూడా చికెనే, ఇది కూడా చికెనే. సో ఎందుకు సార్, అంటే చికెన్ తో చేసిందే కాబట్టి ఇవెందుకు అంత హార్మ్ఫుల్ అంటారు? సో స్పెసిఫిక్ గా ఇక్కడ మనం చూసుకుంటే కూడా ఇది మనం రెగ్యులర్ గా షాప్ లో కొనే చికెన్ మనం వెళ్తాం, తెచ్చుకుంటాం, కుక్ చేసుకుంటాం. సో ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ తప్పు. సో దట్ వీ వాంట్ టు హైలైట్. కుకింగ్ ప్రాసెస్, మనం కుకింగ్ యూజ్ చేసిన మెటీరియల్, కుకింగ్ వాడిన ఆయిల్ తో పాటు అన్ని కూడా మనం తప్పు. సో అది ఇట్లా కుక్ చేసుకోవడం అనేది బ్యాడ్. బట్ ఇదే చికెన్ ని మనం ప్రాపర్ గా లో మీడియం ఫ్లేమ్ లో లాంగ్ టైం కుక్ చేసుకొని, అంటే ప్రాపర్ గా టైంలో కుక్ చేసుకొని తింటే అది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. బట్ కమింగ్ టు దిస్, ఇది ప్రాసెస్డ్ మీట్. అసలు ఇది ఫస్ట్ తినడమే తప్పు. బికాస్ ద మేకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ బ్యాడ్. అంటే దీన్ని మేక్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, కెమికల్స్ కానీ, కాంపౌండ్స్ కానీ వాడతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే బ్యాడ్. అండ్ దీన్ని మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసి తినడం అనేది ఇంకా డెల్టీరియస్ ఎఫెక్ట్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఇది క్యాన్సర్ కాజింగ్ అని మనం ఆల్మోస్ట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా కంట్రీస్లో చాలా స్టడీస్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ టుమారో సమ్ డే దే విల్
కమ్ టు నో దట్ ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కాజ్ చేస్తుంది అని మనకు అనే తెలిసినప్పుడు అవకాశం ఉంది. అప్పటికే లేట్ అయిపోతుంది. సో ఇట్స్ Yes, బెటర్ మన ఇప్పటి డైట్ నుంచే. చైన్ లోకి ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మేడం ఇది. సో స్పెసిఫిక్ గా ఈ Avoid సాసేజెస్, స్పెసిఫిక్ గా సాసేజెస్, ఇప్పుడు ఇది చికెన్ తో చేసిన సాసేజ్, ఇంకా చాలా చేస్తారు, బీఫ్ తో చేస్తూ ఉంటారు, పోర్క్ తో చేస్తూ ఉంటారు. ఈ సాసేజెస్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రాసెస్డ్ మీట్, ప్లీజ్ కంప్లీట్లీ స్టాప్ ఈటింగ్ ప్రాసెస్డ్ మీట్. సార్ ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు చికెన్ని అందరూ కొన్ని ఇయర్స్ నుంచి, ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తింటూనే ఉన్నారు. సో ఏ ఫార్మేషన్ అయినా సరే, బట్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎవరైతే 30 years నుంచియో 40 years నుంచో అందరూ హెల్తీగానే ఉన్నారు. సో మీరేంటి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి మీ ఆన్సర్? సో స్పెసిఫిక్ గా ఇంత పాత 30-40 years నుంచి అంటే మేబీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ మనం చూస్తుండకపోవచ్చు. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చికెన్ కి చాలా కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ ఇవ్వడం కానీ, ఫాస్ట్ చికెన్ గ్రోత్, 10-12 days లోనే చికెన్ మనకి కమింగ్ టు ద షాప్. సో దాన్ని మనం బై చేస్తున్నాం, ఇట్లా తింటున్నాం. సో ఇంతకు ముందు అట్లాంటి ఛాలెంజెస్ లేకుండే, జన్యు పరంగా మార్పిడి చేసిన ఇంజెక్షన్స్ ఇవన్నీ చికెన్స్ కి ఇవ్వడం వల్ల లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద చికెన్ స్ట్రక్చర్ ఓన్లీ. మొత్తం చికెన్ ప్రోటీన్ సంబంధించిన చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఇంతకు ముందు 20-25 days or 40 days చికెన్ ఒకవేళ కంప్లీట్ గా అడల్ట్ అవ్వడానికి అయ్యేది, ఇప్పుడు జస్ట్ 15 days లో అచీవ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ లాట్ ఆఫ్ జన్యు మార్పిడి చేసాం. సో బట్ స్టిల్ మనకు వేరే ఆప్షన్ లేదు, వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ప్రోటీన్. కాబట్టి సమ్ ఆర్ ద అదర్ డే ఏదో ఒక ఫామ్ లో మనం ప్రోటీన్ తీసుకోవాల్సింది కాబట్టి తీసుకుంటున్నాం. బట్ ఈ 30-40 years ఏంటంటే అప్పట్లో ఇన్ని ఛాలెంజెస్ లేవు, చాలా సహజంగా పెరిగే మనకి చాలా దొరికేవి. సో అట్లాంటి ఛాలెంజెస్ లేవు కాబట్టి సో స్పెసిఫిక్గా వాళ్ళు ఇట్లా కన్జ్యూమ్ చేసినా కూడా రెగ్యులర్ బేసిస్ మీద మనం అసలు చూసుకుంటే ఇంతకు ముందు కూడా చికెన్ ఆర్ మటన్, అంటే నా చిన్నతనంలో అట్లా చూసుకున్నా కూడా మేబీ ఆన్ వీకెండ్ వి యూస్ టు ఈట్, సండే వస్తే చికెన్ తినాలి. ఇప్పుడు ఎవ్రీ డే చికెన్ కన్సంప్షన్ ఇట్స్ వెరీ కామన్ పార్ట్ అనమాట. మార్నింగ్ మధ్యాహ్నం నైట్, అసలు ఎవ్రీ డే కాదు, ఎవ్రీ పూట. కొంతమంది చెప్తా ఉంటారు అసలు చికెన్ లేదే ముద్ద దిగదు. సో అట్లా ఉన్నప్పుడు సో కుకింగ్ ప్యాటర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఈవెన్ చాలా ఇయర్స్ నుంచి తింటున్నా కూడా ఇప్పుడు మనం ఏదైతే కోలన్ క్యాన్సర్ నుంచి డిస్కస్ చేసామో, ఈ చికెన్ సంబంధించిన కుకింగ్ ప్రాసెస్ డిస్కస్ చేసామో, ఏదైతే మనం కోలన్ క్యాన్సర్ కి లీడ్ చేస్తుందని మనం మాట్లాడుతున్నామో, ఇది ఓవర్ నైట్ అవ్వదండి. సో ఇవాళ తింటే రేపు అవ్వడం అట్లాంటిది కాదు, ఆర్ ఈ వారం రోజులు తింటే నెక్స్ట్ అవ్వడం అలా కాదు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఈస్ కంటిన్యూస్ గా ఇట్లాంటి ఫుడ్స్ మనం తినడం వల్ల, ఎందుకంటే ఇట్లాంటి అట్రాక్టివ్ ఫుడ్ కి బయట ఈజీగా మనకి కళ్ళకి బెటర్ గా ఉండేసరికి మనం ఎవ్రీబడి అందులో చుట్టూ కూడా 10 మంది ఉంటారు, తినాలనిపిస్తూ ఉంటుంది. సో స్పెసిఫిక్ గా ఏంటంటే ట్రై టు కట్ డౌన్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూఆర్ ఈటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ స్పెసిఫిక్ గా. సో ఏంటంటే ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కట్ డౌన్, రిస్క్ ఆల్సో తగ్గిపోతుంది. సో చూసారు కదా, మనం తీసుకునే ఫుడ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అది ఇంట్లో తింటున్నామా, బయట తింటున్నామా, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎలా కుక్ చేస్తున్నారు, మనం ఎలా లోపలికి తీసుకుంటున్నాం అనేది కూడా నోటీస్లో ఉండాలి. లేదు అని అంటే ఇప్పుడు వస్తుంది అని కాదు, సో అది ఎన్ని ఇయర్స్ తర్వాత, ఎన్ని మంత్స్ తర్వాత మనకి అది క్యాన్సర్ రూపంలో బయటకు వస్తుంది అనేది ఒకటి నోట్ చేసుకోవాలి. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ప్రాపర్గా అండ్ క్లీన్గా మన ఇంట్లో కుక్ చేసుకున్నదే ప్రిఫర్ చేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్ అనేది ముందుకు వెళ్తుంది. ఇంతటి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.